ఏపీలో కీలక రాజకీయ పరిణామం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల నడుమ ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో అల్లరిమూకలు దాడి చేసి నిప్పుపెట్టాయి. వైసీపీ శ్రేణులే ఈ ఘాతకానికి పాల్పడ్డాయని టీడీపీ ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తిరిగి టీడీపీ శ్రేణులపైనే అప్పట్లో కేసులు నమోదయ్యాయి. కనీసం ఈ కేసులో వైసీపీ నేతలను అరెస్టు కూడా చేయలేదు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో అటువైపు చూసేందుకు కూడా పోలీస్ అధికారులు సాహసించలేదు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత వల్లభనేని వంశీమోహన్ అమెరికా వెళ్లిపోయారు. సరిగ్గా కౌంటింగ్ ముందు గన్నవరం చేరుకున్నారు. ఓటమి ఎదురైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత కొద్ది రోజులుగా ఆయన హైదరాబాదులో ఉన్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా జిల్లాకు కొత్త ఎస్పీ రావటంతో టీడీపీ కార్యాలయంపై దాడి కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో వల్లభనేని వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేశారు. వంశీ ఈ దాడిలో పాల్గొనకపోయినా తెరవెనుక ప్రోత్సాహం అందించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాదుకు 3 పోలీసు బృందాలు వెళ్లాయి. అయితే అక్కడ ఆయన ఆచూకీ లభించకపోవటంతో వంశీ విదేశాలకు, ముఖ్యంగా అమెరికా వెళ్లిపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తిరుగుముఖం పట్టినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే వల్లభనేని వంశీమోహన్ గన్నవరంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు కంటపడ్డారని, వెంటనే వారు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. వాహనాల్లో వెంబడించగా వంశీ తన ఇంటి వద్ద పట్టుబడినట్టు సమాచారం. కానీ ఈ విషయాన్ని పోలీసులు ఇంతవరకు ధృవీకరించలేదు. ఇప్పటికీ టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ఉన్నారు. గత నెల 9న గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు ఎంపీపీ నగేష్తో సహా 15 మందిని, ఆ తర్వాత మరో 3 అరెస్ట్ చేశారు. వంశీతో పాటు మిగతావారు పరారీలో ఉన్నారు. వీరికోసం స్థానికంగా గాలించినా ఆచూకీ లేకుండా పోయింది. పార్టీ కార్యక్రమాలకు సైతం వంశీ హాజరు కావటం లేదు. గన్నవరంలో వైసీపీ కార్యాలయాలు కూడా తెరుచుకోవటం లేదు. వైసీపీ శ్రేణులు దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుకూల పోలీస్ అధికారులు గన్నవరంలో విధులు నిర్వహించేవారు. దీంతో వల్లభనేని వంశీకి అడ్డే లేకుండా పోయింది. గతంలో వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఆయన టార్గెట్ అయ్యారు. ఇది తెలుసుకునే వంశీ జాగ్రత్త పడ్డారని, అమెరికా పారిపోయారని ప్రచారం జరిగింది. కానీ ఆయన స్థానికంగానే ఉన్నట్టు తాజాగా తెలిసింది. పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసు శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉన్నతాధికారులు ప్రెస్ మీటు పెట్టి విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.